బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఆటో క్యాబ్ డ్రైవర్ల సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి నిరవధిక బంద్కు ఎండ్ కార్డు పడింది. అవును, మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. ఆటో క్యాబ్ల నిరవధిక బంద్కు ఎండ్ కార్డు పడింది. ఆటో కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి పొన్నం హామీ ఇచ్చారు. అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో చర్చలకు దిగింది ప్రభుత్వం. చర్చలు సఫలం కావడంతో బంద్ విరమించుకున్నారు డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామంటూ ఎన్నికల హామీ అమలు చేయాలని చెప్పి కార్మిక సంఘాలు, అంటే డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి ప్రకటించిన హామీని నెరవేరుస్తాం, ఆ ఎన్నికల హామీని అమలు చేయాలి అని కార్మిక సంఘాలు డిమాండ్ చేయడం, దానికి సానుకూలంగా ప్రభుత్వం కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలు ప్రవేశపెట్టే ప్రతిపాదనలు విరమించుకోవాలంటూ ఉన్నారు డ్రైవర్లు. ఆటో క్యాబ్ మీటర్ ఛార్జీలు పెంచాలంటూ సంఘాలు ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించాలని, గిగ్ వర్కర్స్ అగ్రిగేటెడ్ పాలసీని తెలంగాణలో కఠినంగా అమలు చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సందర్భం. ట్రాఫిక్ చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలంటూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, ప్రభుత్వం ఎటువంటి అంశాలకు సంబంధించి సానుకూలంగా రియాక్ట్ అయింది, ఇంకా ఎటువంటి ఇష్యూస్ మీద క్లారిటీ రావాల్సింది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏ అంశాలు ఇక్కడ చర్చకు వచ్చాయి, ఏ అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా రియాక్ట్ అయింది, ఏ అంశాలు ఇంకా డిస్కషన్ దశలో ఉన్నాయి, మొత్తంగా ఏం జరిగింది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు బంద్ తలపెట్టిన విషయం తెలిసింది. సో తాజాగా కొద్దిసేపటి 6 గంటలకు కూడా కార్మిక సంఘాలు 18 సంఘాలకు సంబంధించి సుమారు 18 సంఘాలు కూడా చర్చల్లో పాల్గొన్నాయి. చర్చలకు సంబంధించి రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రవాణా శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. సో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడడం జరిగింది. సో చాలా వరకు డిమాండ్స్ అయితే ముఖ్యంగా ఆటో డ్రైవర్లు చేస్తున్న ప్రధాన డిమాండ్లలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డుతో పాటు మీటర్ ఛార్జీలు దాదాపు 2012 తర్వాత మీటర్ ఛార్జీలు పెరగలేదు. సో దానికి సంబంధించి పెట్రోల్, డీజిల్ రేట్లు అయితే పెరుగుతున్నాయి, దానికి సంబంధించి మీటర్ ఛార్జీలు అయితే పెరగలేదు. సో దానికి సంబంధించి మీటర్ ఛార్జీలు కూడా పెంచాలని ఒక ప్రధాన డిమాండ్తో పాటు ఏటా ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. సో మహాలక్ష్మి వచ్చిన తర్వాత చాలా వరకు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా చూస్తున్నాం. సో ఇప్పటికే దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితితో దానికి సంబంధించి కూడా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ముందుంచడం జరిగింది. సో సంక్షేమ బోర్డుకు సంబంధించి కూడా త్వరలోనే సెప్టెంబర్ 1వ తారీఖు మళ్ళీ యూనియన్ నాయకులతో పాటు అటు రవాణా శాఖకు సంబంధించి ముఖ్య అధికారులతో ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సో దానికి సంబంధించి ఈ 12,000 ఏదైతే ముఖ్యంగా ఈ నెలకు 1000 రూపాయలు ఇస్తానన్న దానికి సంబంధించి అది నా పరిధిలో లేదు. సో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇటు ఉప ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి దానికి కూడా ఒక సానుకూల నిర్ణయం ప్రస్తుతానని చెప్పి మంత్రి ప్రభాకర్ హామీ ఇచ్చారు. సో సంక్షేమ బోర్డు కానీ ఇటు ముఖ్యంగా మీటర్ ఛార్జీలు పెంచడానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక నివేదిక కూడా ఏర్పాటు చేసుకుని రవాణా శాఖ అధికారులతో మాట్లాడి ఒక నివేదిక తయారు చేసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ఇంకొక ప్రధాన డిమాండ్ ఏంటంటే చలాన్లు కూడా దాదాపు ఉన్న చలాన్లు అన్నిటినీ 80% ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసినట్టు 80% వాళ్ళు రాయితీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ముందు ఇచ్చిన ప్రతిపాదన కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు. సో ఆటో డ్రైవర్లకు సంబంధించిన యూనియన్ నాయకులు కూడా ఈ నిరోధిత బంద్కు సంబంధించి విరమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించింది. చర్చలు అయితే చాలా సానుకూల వాతావరణం జరగడంతో సో బంద్ అయితే ఈ రోజు అయితే విరమించిన పరిస్థితి. ఆల్రెడీ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి సురేష్. కొద్దిసేపటి క్రితం సమ్మెను విరమిస్తున్నట్టు లెటర్ కూడా రిలీజ్ అయింది. 2026 ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల నిరవధిక బంద్ను తలపెట్టిన ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో ఈరోజు ఆగస్టు 23 సాయంత్రం రవాణా శాఖ అధికారులు చర్చలు జరపడం జరిగింది. మేము డిమాండ్ చేసిన 14 అంశాలపై సహృద్భావ వాతావరణంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. వాటికి సంబంధించిన అంశాలపై గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సైతం హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ కాపీని విడుదల చేయడం జరిగింది. కావున
ఈరోజు ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. ఆ సమ్మెను విరమించుకుంటున్నామని చెప్పి మొత్తం అక్కడ డీటెయిల్గా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్టీయూ కావచ్చు, ఇలా చాలా యూనియన్ సంఘాలు దాంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీలు వచ్చాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటూ ఉన్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, యూనియన్ సంఘాలకు కాల్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం వాళ్ళు రియాక్ట్ అయితే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్, ప్రస్తుతం ఎంగేజ్గా ఉన్నట్టున్నారు, లైక్ డిస్కషన్ జరుగుతున్న సందర్భం కాబట్టి పూర్తిగా చర్చల్లో ఉన్నట్టున్నారు. బహుశా చూద్దాం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి అనేది. చాలామంది ఒక రకంగా చెప్పాలంటే బెంగ పెట్టుకున్నారని కూడా అతిశక్తి లేదు, ఎందుకంటే ఒక పక్క ఆటోలు బంద్, క్యాబ్లు బంద్, స్కూల్కి తీసుకెళ్లే పిల్లలకు సంబంధించి ఆటోస్ కావచ్చు ఇవి ఉండిపోతాయి. అంటే వన్స్ అవి కనుక హోల్డ్లోకి వెళ్ళిపోతాయి, అంటే ఆటోలు పనిచేయక, అంటే పంచడం ఇన్ ద సెన్స్ బంద్లో ఉండి స్కూల్ వ్యాన్లు కూడా నడవకపోతే స్కూల్కి పిల్లల్ని దింపేది ఎలా, పిల్లల్ని స్కూల్కి పంపించేది ఎలా, ఇది పేరెంట్స్లో వచ్చే పెద్ద సందేహం. ఆ తర్వాత ఆబ్వియస్లీ ఆ డౌట్స్ అనేలా ఉండిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు దానికి పరిష్కారం వచ్చింది, ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపింది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్తో యూనియన్ సంఘాల నేతలు మాట్లాడి వారి నుంచి క్లియర్ డైరెక్షన్స్ తీసుకున్నారు. ప్రభుత్వం కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. ఒకసారి నేను సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. సురేష్, ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రావడం జరిగింది? ఏదైతే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రధాన డిమాండ్లకు సంబంధించి సంక్షేమ బోర్డు కానీ 2012 తర్వాత ఛార్జీలు పెంచలేదు, దానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు డిమాండ్ చేసేది అంటే ఈ నెలకు 1000 రూపాయలు ఏదైతే ఇస్తున్నారు, సో దానికి సంబంధించి మేనిఫెస్టోలో పెట్టారు. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ కూడా ఏదైతే మాకు డబ్బులు నెలవేస్తారో దానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం. ఏదైతే మహాలక్ష్మి ద్వారా చాలా వరకు ఆటో డ్రైవర్లు గిరాకీ లేకుండా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా సిటీలో ఉంటే మరోవైపు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సో ఇంటికి తీసుకెళ్లేది ఏం లేదు, పిల్లల చదువు కానీ లేకపోతే కనీసం పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నామని చెప్పేసి కూడా చాలా వరకు ఆటో డ్రైవర్లు ఇటీవల కాలంలో దాదాపు 200 పైగా మంది ఆటో డ్రైవర్లు అయితే సూసైడ్ చేసుకున్న పరిస్థితి. సో బతుకు భారంగా మారుతుంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి గత కొద్ది కాలంగా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. సో ప్రభుత్వంతో గతంలో కూడా చర్చ జరిపారు, ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతకు ముందు అంటే మనకు చర్చలకు వెళ్లే ముందు కూడా మనతో ఒక యూనియన్ అయితే మాట్లాడారు, గతంలో కూడా చర్చలకు పిలిచారు. మరి సానుకూలంగా స్పందించి మళ్ళీ అప్పుడు చేదో సమ్మె చేస్తున్నామనే టైంకి మాకు చర్చలతో కాలయాపనం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా చర్చల్లో ఖచ్చితంగా మాకు అనుకూలమైన నిర్ణయాలు వస్తేనే బంద్కు సంబంధించి విరమించే ఆలోచన ఉంటాయి, మీకు ఎట్టి పరిస్థితుల్లో బంద్కి వెళ్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. సో దాని తర్వాత మళ్ళీ యూనియన్ నాయకులకు సంబంధించి రవాణా శాఖ అధికారులు చర్చలకు పిలిచారు. సో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చాలా కీలకంగా దీనికి సంబంధించి చర్చను సఫలం చేయడానికి లేకపోతే సమ్మెను విరమింపు చేయడానికి చాలా కీలకమైన పాత్ర కూడా వేసినట్టు మనకు కనబడుతుంది. ఎందుకంటే చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఓలా ఉబర్ ఏదైతే ఈ యాప్స్ ఉన్నాయో దానికి సంబంధించి ప్రభుత్వమే ఒక యాప్ క్రియేట్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఓలా ఉబర్ వీళ్ళు కష్టపడేదంతా కంపెనీ వాడు తీసుకెళ్తున్నారు అనేది ప్రధాన డిమాండ్ వీళ్ళకి సంబంధించి. ఎందుకంటే ఇటు కస్టమర్ లాస్ అవుతున్నారు, ఆ కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని మాకు రావట్లేదు, మొత్తం కంపెనీలు దోచుకుంటున్నాయి. సో ఆ కంపెనీలు కూడా ఖచ్చితంగా అరికట్టాలి. ఇంకో పక్కన ఏదైతే గిగ్ వర్కర్ పాలసీని కూడా ఖచ్చితంగా అమలు చేస్తే చాలా వరకు 2 వీలర్స్ కూడా, ఎందుకంటే మనం రోజు రెగ్యులర్ గా చూస్తుంటాము కేవలం ఎల్లో ప్లేట్ ఉన్న వెహికల్స్ మాత్రమే వాడాలని చెప్పేసి గిగ్ వర్కర్స్ పాలసీలో ఉంది. బట్ ఇప్పుడు కంపెనీలు ఇష్టం వచ్చినట్టు ఓలా ర్యాపిడో కానీ వాళ్ళు నిరుద్యోగులు కానీ చాలా వరకు ఉద్యోగులు కూడా టైం పాస్ చేసేవాళ్ళు, అంటే ఉద్యోగులు కూడా ఖచ్చితంగా ఈ ర్యాపిడో బైక్ నడపడం ద్వారా తమ ఉపాధి కోల్పోతున్నాం. సో ఖచ్చితంగా ఏదైతే ఎల్లో ప్లేట్ ఉన్న వెహికల్ మాత్రమే అనే నిబంధన తీసుకొస్తే చాలా వరకు ఈ వీటిని అరికట్టడం ద్వారా మాకు గిరాకీ పెరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉంచిన ప్రతిపాదనకు సంబంధించి కూడా త్వరలోనే గిగ్ వర్కర్ పాలసీ ఇప్పటికీ అది ఆ చట్టం రూపం దాల్చింది. సో గతంలోనే అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు, మొన్న కూడా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొన్ని దానికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా గిగ్ వర్కర్ పాలసీ తీసుకొస్తే ఖచ్చితంగా మాకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి. మరొకన ఏదైతే పెండింగ్ చలాన్స్ సంబంధించి కూడా వేలల్లో మాకు పెండింగ్ చలాన్స్ ఉన్నాయి, వాటన్నిటిని 80% సంబంధించి సబ్సిడీ ఇస్తే
మేము దాన్ని క్లియర్ చేస్తే మేము చాలా వరకు మాకు హామీ లభిస్తే ఖచ్చితంగా అలాంటి లభిస్తే ఇంకా మేము ఊరట చెందే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం ముందు చెప్పారు. సో దానికి కూడా తన సానుకూలంగా మంత్రి స్పందించడం. సో ఇష్యూస్ అన్ని చాలా వరకు క్లియర్ చేస్తామని ఒక స్పష్టమైన హామీ రావడంతోనే కార్మిక సంఘాలు కూడా చాలా సంతోషంగా బయటకు వచ్చి సమ్మె విరమిస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించారు. సో మళ్ళీ గనక పాత రోజుల్లాగానే చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అవసరమైతే సమ్మెకి వెళ్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. సో సెప్టెంబర్ 1వ తారీఖు మళ్ళీ దీనికి సంబంధించి ఏదైతే ఈ సంక్షేమ బోర్డుకు సంబంధించి విధివిధానాలు ప్రకటించి ఇటు కార్మిక సంఘాలతో మళ్ళీ ఒకసారి రవాణా శాఖ అధికారులు కూడా మీటింగ్ పెట్టుకుందాం, మళ్ళీ అందరం ఒకసారి కూర్చొని మాట్లాడదాం, మంచి చెడు అన్ని మాట్లాడతారు, మీకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది, అండగా ఉంటుందని చెప్పేసి మంత్రి చెప్పడంతో చర్చలు కూడా సఫలం కావడంతో బయటకు వచ్చి కార్మిక సంఘాలు సమ్మె విధిస్తున్నట్లయితే వాళ్ళొక ఒప్పంద పత్రం కూడా రవాణా శాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది. సో సమ్మె అయితే లేదు, ఇప్పటికే చాలా వరకు సమ్మె అని చెప్పడంతో చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మీరు అన్నట్టు స్కూల్కి వెళ్ళే ఆటో వాళ్ళు అంటే స్కూల్లో ఆటోలో వెళ్ళే వెళ్ళే పిల్లలకు కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది. సో చాలా వరకు కూడా పేరెంట్స్ రేపటి నుంచి సమ్మేళనంగానే ఇంత ఆందోళనలో ఉన్నారు, మరి పిల్లల్ని ఎవరు డ్రాప్ చేయాలి, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా. సో ఇప్పటికైతే ఈ పేరెంట్స్ కూడా దీనికి సమ్మెకి సంబంధించి లేకపోవడంతో వాళ్ళు కూడా పక్కన సంతోషపడుతున్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మార్నింగ్ నుంచి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆ డిస్కషన్స్ కొలుకొచ్చాయి. తెలంగాణలో ఆటో క్యాబ్ డ్రైవర్ల సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆటో క్యాబ్ల నిరవధిక బంద్కు ఎండ్ కార్డ్ పడింది. ఆటో కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ చర్చలు సఫలమయ్యాయి. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి పొన్నం హామీ ఇచ్చారు. అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం చర్చలు సఫలమైన కారణంగా బంద్ విరమించుకున్నట్టు ప్రకటించాయి యూనియన్ సంఘాలు. ఇన్ఫ్యాక్ట్ యూనియన్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో ప్రకటించడం జరిగింది. దానిని అమలు చేయాలని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలు ప్రవేశపెట్టే ప్రతిపాదనలు విరమించుకోవాలంటూ ఉన్నారు డ్రైవర్లు. ఆటో క్యాబ్ మీటర్ ఛార్జీలు పెంచాలంటూ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించాలని చెప్పి గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలో కఠినంగా అమలు చేయాలని, ట్రాఫిక్ చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలంటూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.